హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మనం చార్మినార్ దగ్గర ఉన్నాం. చార్మినార్ దగ్గర నుంచి వేల గణనాథులు ఇటు మనకు ట్యాంక్ బండ్ వైపు వెళ్తుంటాయి. ట్యాంక్ బండ్ నిమజ్జనం కోసం వెళ్తుంటాయి. ఇక్కడ చాంద్రాయనగుట్ట కావచ్చు, బాలాపూర్ కావచ్చు, మిగతా ఇటు మీరాల మండి కావచ్చు, ఈ ఏరియా నుంచి వచ్చిన శాలిబండ నుంచి వచ్చిన గణనాథులంతా వేల గణనాథులు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంటాయి. చిన్న పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఈ గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో అంగరంగ వైభవంగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎట్లా మీరు 9 రోజుల పాటు ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమాలు చేపట్టారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. డైలీ రకరకాల నైవేద్యాలు పెట్టుకుంటాం, మంచిగా పూజ చేసుకుంటాం, అందరం కలిసి చేసుకుంటాం. యా మస్తు ఎంజాయ్. ప్రతిరోజు లేదు, 5th డే నుంచి స్టార్ట్. అన్నప్రసాదం అయిపోయినాక స్టార్ట్. చాలా బాగా అనిపిస్తుంది. మా అక్కనే ఆర్గనైజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. 10 years నుంచి మా మామయ్య ఇంకా మా అక్క చాలా బాగా చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ మా అక్క మా పప్పు నాన్న ఇద్దరు కలిసి పెడతారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము, నవ్వుకుంటాము, ఎంజాయ్ చేసుకుంటా దేవునికి సేవలు చేసుకుంటూ ఉంటాం. ఫుల్ ఎంజాయ్, మంచిగా అనిపిస్తుంది. అక్క ఆర్గనైజ్ చేస్తారు, చాలా మంచిగా ఉంటుంది. 9 level days మంచిగా అనిపిస్తుంది. వందల వేల రకరకాల గణనాథులు చూస్తుంటే ఏ విధంగా అనిపిస్తుంటది? మంచిగా అనిపిస్తుంది. ప్రతిరోజు ఎట్లా నిర్వహించారు ఈ 10 రోజుల పాటు? ఎలా అనిపిస్తుంది? అన్ని మంచి జరిగినాయి ఇప్పటి వరకు. ఇక మేము ట్యాంక్ బండ్ పోతున్నాము. ఎప్పుడు ఈసారి ఇక్కడ చార్మినార్ దగ్గర ఆపి దాండియా జెర్సేపు ఆడతాము. చార్మినార్ దగ్గర ఎంజాయ్ చేస్తాం అందరం. పోలీస్ ఏర్పాట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి? పోలీస్ వాళ్ళకి అందరికి ధన్యవాదాలు చెప్పాలి, బాగా చేసిండ్రు. ఈ టీవీ ఛానల్ వాళ్ళు కూడా సహకరిస్తారు అందరికి. చాలా చాలా ధన్యవాదాలు. ఇది మొత్తానికి చాలా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. 30,000 మంది పోలీసు భద్రత మధ్యలో హైదరాబాద్ లో గణేష్